నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. నరాల బలహీనత. నరాల బలహీనత ఎందుకొస్తుంది అంటే, నరాలకి స్ట్రెంత్ అయిన ఫుడ్ కరెక్ట్ లేకపోవడం వల్ల నరాల బలహీనత వస్తది. ఆ స్ట్రెంత్ అయిన ఫుడ్ ఏంటి? నరాలలో నొప్పులు, బలహీనతలు, తిమ్మిర్లు, రకరకాల సమస్యలు బి12 డెఫిషియన్సీ వల్ల బి కాంప్లెక్స్ విటమిన్ చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. డి విటమిన్ చాలా ఇంపార్టెంట్. ఐరన్ చాలా ఇంపార్టెంట్. మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. నరాలకే కాదు బోన్స్‌కి, మజిల్‌కి అన్నిటికి చాలా స్ట్రెంథెనింగ్ విటమిన్స్ ఇవి. ఇవి లేకపోవడం వల్లే మనకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, సర్వైకల్ పెయిన్, చిన్న చిన్న నొప్పులన్నీ స్టార్ట్ అవుతున్నాయి మనకి. ఎస్పెషల్లీ డయాబెటిస్ వాళ్ళలో డయాబెటిస్ లెవెల్స్ హై అయిపోతున్నాయి అంటే, వాళ్ళు మనం పెద్దగా డయాబెటిస్ ఉందంటే ఓకే. మెడిసిన్స్ ఒకే మెడిసిన్ వాడుతూ ఉంటారు. సో, వాళ్ళకేంటంటే ఒక అవగాహన ఉండదు. ఫుడ్ ఏం మార్చుండదు. అదే తింటూ ఉంటారు. లేకపోతే ఎప్పుడైనా ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు స్వీట్స్ తినడం ఇట్లాంటిది అవుతుంటే షుగర్ ఒక్కసారిగా పెరిగిపోతే బాగా డ్యామేజ్ అయ్యేది ఫస్ట్ నరాలే. నరాలలో తిమ్మిరి, లింబ్స్ మన కాళ్ళలో నరాలు వీక్ అయిపోవడము. ముందు బాగా నడిచేవాళ్ళం. ఇప్పుడు నడవలేకపోతున్నాము. ఓన్లీ బికాస్ ఆఫ్ డయాబెటిస్ హై లెవెల్ అయిపోవడం వల్ల. డయాబెటిక్ కంట్రోల్ చేసుకోవాలి. డయాబెటిక్ న్యూరోపతి అంటారు. సో, డయాబెటిక్ కరెక్ట్ చేసుకోలేకపోతే మనకు షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతుంటాయి సరే. ఫస్ట్ వచ్చేది నరాలలో మనకి యాక్టివ్‌నెస్ ఉండకపోవడం వల్లనేది. కాబట్టి కొంతమంది నిద్రలేమి సమస్య. నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా నరాలు బాగా వీక్ అవుతాయి. ఎంత స్ట్రెంథెనింగ్ ఫుడ్ ఇచ్చినా సరే నిద్ర లేకపోతే మనిషి నరాల్లో స్ట్రెంత్ ఉండదు. అబ్సార్ప్షన్ కరెక్ట్‌గా ఉండదు. మనం మంచిగా పంకిన్ సీడ్స్ నేను చాలా వరకు చెప్తుంటాను. నరాల బలహీనత ఉంటే రెగ్యులర్‌గా పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు, అవిసె విత్తనాలు అన్నీ 50, 50, 50 గ్రాములు తీసుకొని దోరగా వేపుకొని ఒక బాక్స్‌లో పెట్టుకొని రోజు టిఫిన్ చేసిన 1 అవర్ తర్వాత ఒక 2 స్పూన్లంత పొద్దున ఒక సారి, సాయంత్రం ఒకసారి తీసుకోండి. ఈ బయట మనం చాలామంది టీ, కాఫీలు, బిస్కెట్‌లు ఇవన్నీ అలవాటైపోయి హెల్త్‌ని పాడు చేసుకోకుండా, ఈ సీడ్స్‌ని లడ్డూలాగా చేసుకొని తినొచ్చు నార్మల్ షుగర్ లేని వాళ్ళు. లేదంటే షుగర్ ఉన్న వాళ్ళైనా సరే సీడ్స్‌ని షాలో ఫ్రై చేస్తే పచ్చిగా ఉండవు కదా! పచ్చి సీడ్స్ తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మందిలో కాదు కొంతమందిలో. సో, డ్రై షో రోస్ట్ చేసుకుంటే తినడానికి కూడా ఇష్టపడతాం మనం. ఆ సీడ్స్ తీసుకోండి. దీంట్లో పంకిన్ సీడ్స్ ఎంత విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. బి12 ఉంది, డి విటమిన్ ఉంది, ఐరన్ ఉంది. అండ్ స్పెషల్లీ కాల్షియం ఉంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి మనకి. వాల్‌నట్స్ ఇవి రెగ్యులర్‌గా తీసుకోండి. అండ్ ఫుడ్ కూడా ఎర్లీగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, తోటకూర విత్తనాలు చాలా ఇంపార్టెంట్ నరాలకి. నరాల స్ట్రెంత్ కోసం చాలా అద్భుతంగా పనిచేస్తాయి తోటకూర విత్తనాలు. ఎర్ర తోటకూర విత్తనాలు అని దొరుకుతాయి. తోటకూర విత్తనాలు మామూలుగా గసగసాల్లాగా చిన్నగుంటాయి. రాగి, జొన్న, సజ్జ, బార్లీని తెప్పించుకొని పావు కేజీ పౌడర్స్ తెప్పించుకొని దాంట్లో తోటకూర విత్తనాలు పౌడర్ దొరుకుతది. తీసుకొని మంచిగా రాగి జావ గానీ, రాగి సంగట్లాగా గానీ, రాగి సంగటి ఎలా చేస్తాం నీళ్ళేసి ఈ పౌడర్ 2, 3 స్పూన్లేసి బాగా ఉడికిన తర్వాత బాగా స్మాష్ చేసి ఒక ముద్దలాగా చేసుకొని కొద్దిగా ఘీ కలుపుకొని వెజిటబుల్ కర్రీస్‌లో తీసుకోండి. అద్భుతంగా పనిచేస్తది. నరాలకి స్ట్రెంత్, బాడీకి స్ట్రెంత్, బోన్‌కి స్ట్రెంత్, మజిల్‌కి స్ట్రెంత్. సో, యంగ్‌స్టర్స్‌లో అధికంగా అయిపోతున్నాయి ఈ సమస్యలు. నరాల తిమ్మిర్లు, నరాల బలహీనతలు, వీక్‌నెస్ రావడము, సర్వైకల్ చిన్న చిన్న పెయిన్స్‌తో పాటు పెద్ద పెద్ద పెయిన్స్, ఫిజియోథెరపిస్ట్‌కెళ్తున్నారు. విటమిన్ ఇంజెక్షన్స్ ఏసుకుంటున్నారు. ఏది సొల్యూషన్ లేదు. సో, లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. మనం ఏం తీసుకున్నా వితిన్ 2-3 డేస్‌లో మంచి రిజల్ట్స్ ఒస్తాయి. అది ఫిజియోథెరపీ కానియండి, మనం సప్లిమెంట్స్ తీసుకున్నా సరే. బట్ రాలేదు అంటే మీ లైఫ్ స్టైల్‌లో మనం చేంజ్ జేసుకోవాలి. ఫుడ్‌లో చాలా బలమైన ఫుడ్ తీసుకోవాలి. దానిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తది నరాల బలహీనతకి. రోజు ఒక దానిమ్మకాయ మంచిగా సాయంత్రం పూట అవి ఇవి తినే బదులు దానిమ్మకాయ తీసుకోండి. సీడ్స్ తీసుకోండి. మునగాకు, మునక్కాయ లోపల గుజ్జు రెండిటిని సమపాలంలో పౌడర్ చేసి పెట్టుకొని, ఆ పౌడర్‌ని రోజు మజ్జిగలో గానీ, కూరలో గానీ కలుపుకొని తీసుకోండి. అన్ని విటమిన్స్ ప్రాపర్‌గా దొరుకుతాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ నిద్ర. కరెక్ట్ నిద్ర ఉంటేనే ఇప్పుడు మీరు తినే ప్రతి ఫుడ్‌లో కూడా స్ట్రెంత్ ఉంటది. ఎప్పుడు నిద్ర కరెక్ట్‌గా ఉంటేనే అప్పుడు అబ్సార్ప్షన్ బావుంటది. అప్పుడే ఈ స్ట్రెంత్ దొరుకుతది మనకి. డైలీ ఒక 1 అవర్ అండి. హాఫ్ అన్ అవర్ అయినా వర్కౌట్ చేసుకోండి. ఖతం అన్ని సమస్యలు పోతాయి. నరాల ప్రాబ్లమ్స్ రావు. బోన్ స్ట్రాంగ్‌గా ఉంటది. మజిల్ స్ట్రాంగ్‌గా ఉంటది. జుట్టు బావుంటది. హెయిర్ బావుంటది. మన ఫేస్ బావుంటది. ఎవ్రీథింగ్ బావుంటాయి. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్. వర్కౌట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ థింగ్ వర్కౌట్. నీళ్లు ప్రాపర్‌గా తాగాలి. సీడ్స్ రెగ్యులర్‌గా తీసుకోవాలి. మునగాకు, మునక్కాయలు, మనం తోటకూర ఇవన్నీ రెగ్యులర్‌గా తీసుకోవడము. ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే మనకు నరాల బలహీనత రాదు. తిమ్మిర్లు రావు, నొప్పులు రావు, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, సయాటిక్ పెయిన్, లిగమెంట్ ప్రాబ్లమ్స్ ఎన్ని సమస్యలు అన్నీ ఉన్నాయి. వాటన్నిటికి బెస్ట్ బి కాంప్లెక్స్ విటమిన్, డి విటమిన్, ఐరన్ అండ్ మెగ్నీషియం కంపల్సరీ ప్రాపర్‌గా ఉంటేనే స్ట్రెంత్ వస్తది. ఆ స్ట్రెంత్ వచ్చేది ఈ రకమైన ఫుడ్స్ అన్నీ తీసుకుంటే ఆటోమేటిక్‌గా స్ట్రెంత్ వస్తది. హెల్తీగా ఉంటాం, యాక్టివ్‌గా ఉంటాం. గురక. ఈ గురక అనేది ఒక పెద్ద సమస్య. చాలా మంది వినే ఉంటారు. గురక వస్తే ఫ్యూచర్‌లో ఎన్నో రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ గానీ, ఇవన్నీ వస్తాయా? నిజమేనా?
సో అధికమైన గురక అనేది లంగ్స్ ప్రాబ్లమ్స్ని కూడా క్రియేట్ చేస్తుంది. నిజమేనా? నిజమేనండి. గురక అనేది ఎందుకు వస్తుందంటే మనం పీస్ఫుల్గా పడుకున్నప్పుడు మోర్ ఆక్సిజన్ తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ వదిలేదు, ఇది కామన్. ఎప్పుడైతే మనం శరీరము మంచిగా సుపైన్ పొజిషన్లో పడుకున్నప్పుడు బ్రీతింగ్ అనేది అబ్స్ట్రక్షన్ ఉంటుందన్నమాట. సో ఫోర్స్ఫుల్గా తీసుకుంటారు బ్రీత్ని, దాన్నే గురక అంటాం. ఆ ఫోర్స్ఫుల్ బ్రీత్ అనేది సౌండ్ఫుల్గా వస్తుంది, దాన్నే గురక కింద మనకి ఇది అవుతూ ఉంటుంది. అసలు గురక అనేది ఎట్లైనా సరే తగ్గించుకోవచ్చండి, ఈజీగా తగ్గించుకోవచ్చు. కానీ దీనికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చేసే ప్రక్రియలు. మనం గురక కోసం చాలా చేసుంటారు. విసుగారిపోయి గురక కంట్రోల్ అవ్వట్లేదని చెప్పి చాలా రకరకాల మిషన్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు. నోస్‌కి ఇలా పెట్టుకుంటే మౌత్ కొద్దిగా నోస్ కొద్దిగా ఓపెన్ అవ్వడం వల్ల మోర్ బ్రీత్ తీసుకోవడం వల్ల గురక కంట్రోల్ అవుతుందని అది యూజ్ చేస్తుంటారు. ప్రతిరోజు ఈ మిషన్‌లు పెట్టుకొని అసలు మనం ఇలా చేసుకోవడం ఏంటబ్బా అని కూడా కొంతమంది విసుగెత్తిపోయి అది కూడా యూజ్ చేయకుండా ఎన్నో రకాల రెమెడీస్ కూడా ఫాలో అవుతుంటారు. సో, అయినా గురకలో మాకు డిఫరెన్స్ రావట్లేదు, ఏం చేయాలి అని చాలామంది ఇది చేస్తుంటారు. సో, మాక్సిమం గురక ఉంటే 80% కేసెస్‌లో అధిక బరువు కూడా ఉంటారు. బరువును కూడా కంట్రోల్ చేసుకోవాలి. పొట్ట ఎక్కువగా ఉంటది, పొట్టను కంట్రోల్ చేసుకోవాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటది, ఇది కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఫస్ట్ వీటికి మనం సొల్యూషన్ చూసుకున్నామనుకోండి, గురక ఆటోమేటిక్‌గా 50% కంట్రోల్‌లోకొస్తది. అధిక బరువు ఉన్నారనుకోండి, సో టైంకి తినాలి. అండ్ స్పెషల్లీ పొట్ట ఎక్కువగా ఉంటది వీళ్ళలో. ఈ పొట్టగా ఎక్కువగా ఉండే వాళ్ళలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా అధికంగా ఉంటది. సో జీలకర్ర, పుదీనా వాటర్ లైట్‌గా మరిగించుకొని ప్రతిరోజు పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగడం. యోగా ప్రతిరోజు చేసుకోవడము. ఇలా చేస్తున్నామంటే టైంకి తిని, లిమిట్‌గా తింటూ, కొద్దిగా మంచి ఫుడ్ టైంకి తినడము, టైంకి పడుకోవడము, చిన్న చిన్న ఆసనాస్ స్టార్టింగ్‌లో ప్రాక్టీస్ చేస్తూ 1 అవర్ స్లోగా 1 అవర్ కింద రెగ్యులర్‌గా చేసుకోవడం యోగా. ఏదైనా ఈజీయేనండి. న్యాచురల్ ప్రొసీజర్‌లో మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని తగ్గించుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ప్రొసీజర్ ఇప్పుడు నేనైనా సరే గొరకకు చెప్తాను, బరువుకు చెప్తాను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి చెప్తాను. ఆ రెమెడీ 4 రోజులు చేసి ఐదో రోజులు ఆపేసామనుకోండి ప్రయోజనం ఉండదు. ఎప్పుడైనా సరే ఏ ప్రాసెస్ అయినా సరే మనం కొద్దిగా టైం ఇచ్చి ప్రాపర్‌గా చేసుకుంటూ ఉంటే దాని ఫలితం కూడా ఈజీగా వస్తది. సో, కాబట్టి గురక ఉంటే మాత్రం అధిక బరువు ఉంటే అధిక బరువుని కొద్దిగా స్లోగా లిమిట్‌గా తినడము. పడుకునే ముందు మంచిగా వేడి నీళ్ళలో హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకోండి. దీనివల్ల గురక కంట్రోల్‌లోకి వస్తది. స్పెషల్ నిద్ర బాగా పడతది. మీరు గమనించి చూడండి. హాఫ్ బకెట్ పిక్కలు నానేంత వరకు వేడి నీళ్ళు తీసుకోండి. దీన్ని హాట్ ఫుడ్ బాత్ అంటారు. పాతకాలంలో మనకి కంపల్సరీ బాగా పొలంలో అలిసిపోయి, బాగా కష్టపడి వస్తే నిద్ర పట్టకపోయినా, లేదంటే బాగా హెవీగా అనిపిస్తున్నా, లేదంటే ఈ నోస్ ప్రాబ్లమ్స్ గానీ, లంగ్స్ ప్రాబ్లమ్ అంటే తుమ్ములు రావడము, బాగా వరకు కోల్డ్, కాఫ్ ఉన్నా సరే వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టించేవాళ్ళు. ధనియాలు గానీ, సాల్ట్ గానీ వేసి. అలాగా హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో మంచిగా పిక్కలు నానేంత వరకు నీళ్ళలో 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకోండి. పడుకునే ముందు కొద్దిగా ఆయిల్‌లో కర్పూరం కలిపేసి అరికాళ్ళకి బాగా రాయండి. అరికాళ్ళకి బాగా రాసి సాక్సులేసుకోండి. ఒక 4-5 డేస్ అలా సాక్సులేసుకొని, దాని తర్వాత కంపల్సరీ పొద్దున్న లేచిన తర్వాత ప్రాణాయామం చేయాలి. పొద్దున ఒక 10 నిమిషాలు, సాయంత్రం పడుకునే ముందు ఒక 5 నిమిషాలు. ప్రాణాయామం ప్రతిరోజు ఈ క్రమ పద్ధతిలో చేస్తే 100% గుడకలో మనకి డిఫరెన్స్ వస్తది. అండ్ ప్రాణాయామం చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతది, యాంగ్జైటీ తగ్గుతది. అండ్ స్పెషల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గుతది. పొట్ట కూడా తగ్గే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. అంటే మనం క్రమం తప్పకుండా చేయాలి. చాలా ఇంపార్టెంట్. ఏంటంటే విన్నాము, ఒక వీడియో విన్నాము. ఇది కాకపోతే ఏది ఈజీగా ఉంటది. చూస్తూనే ఉంటాం గానీ ఏది చెయ్యం మనం. సో, అలా ఎప్పుడు చేయొద్దు. హెల్త్‌కొచ్చిన తర్వాత ఒక ప్రొసీజర్‌ని మనము ఖచ్చితంగా అది మనకు కంఫర్టబుల్‌గా ఉంది, చేయగలగొచ్చు, ఏది పెద్ద ఖర్చు లేదు, సింపుల్‌గా చేసుకునే ప్రొసీజర్ విన్నప్పుడు అది మనం క్రమం తప్పకుండా 10, 15 రోజులు చేయాలి. డిఫరెన్స్ 100% వస్తది. మీరు ఒకరోజు చేసి 2 రోజులు చేయకుండా ఏదైనా బిజీగా ఉండి చేయలేదనుకోండి డిఫరెన్స్ రాదు. దేని మీద నమ్మకం ఉండదు మనకి. కాబట్టి గురక కోసం ఎవరికైతే గురక ఉంటదో ఖచ్చితంగా ప్రాణాయామ ఈ సీక్వెన్స్‌లో చేయండి. మనం ఏం చేస్తాం ప్రాణాయామ, సో, అందరం ఏంటంటే స్టార్ట్ విత్ కపాలభాతితో, అనులోమ విలోమతో అలా చేస్తారు. ఎప్పుడు అలా చేయొద్దు. ఒక సీక్వెన్స్‌లో ఇప్పుడు మనం ఏం చేస్తాము, నాడి శుద్ధి ప్రాణాయామ అంటారు. ఫస్ట్ ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని అలా బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ అంటే ఈ శుద్ధి చేస్తున్నాం మనం. నాడి శుద్ధి చేయడం. నాడిని మనం క్లియర్‌గా శుద్ధి చేసామనుకోండి, తర్వాత మంచి బ్రీత్ తీసుకుంటాం. ఇప్పుడు గురక అనేది ఏ కంట్రోల్‌లో మనం దేనివల్ల వస్తుంది? అబ్‌స్ట్రక్షన్. తీసుకుంటున్న శ్వాసనాళాలు ఎప్పుడైతే చిన్నగా అయిపోతాయో, ప్రాపర్‌గా బ్రీత్ తీసుకోమో, ఆ సౌండ్‌ని మనం ఫోర్స్‌ఫుల్‌గా బ్రీత్ తీసుకోం. బ్రీత్ తీసుకోకుండా అయితే ఉండలేంగా. ఆ ఫోర్స్‌ఫుల్ బ్రీత్‌నే మనం గురక అంటున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ శ్వాసనాళాలని క్లియర్ చేయాలి. ఆ శ్వాసనాళాలని క్లియర్ చేయడానికి బ్రహ్మాండంగా పనిచేసే ప్రాణాయామం ఏంటి? నాడీ శుద్ధి ప్రాణాయామ. ఇలాగా. ఇలాగ ఈచ్ నాస్ట్రిల్ 25 టైమ్స్ చేయండి. తర్వాత దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ చూసారా? మనం నార్మల్ తీసుకుంటున్న బ్రీత్ కంటే 3 రెట్లు ఎక్కువ ఉంది. కొద్దిగా స్పీడ్‌గా. మనం శ్వాసనాళాన్ని ఆటోమేటిక్‌గా మనమే క్లీన్ చేస్తున్నాం.
ఇది నాడి శుద్ధి ప్రాణాయామ అంటారు. ఇది ఈచ్ నాస్ట్రిల్ ఇది ఒక ఇది ఒక ఇలా తీసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, మళ్ళీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, దీన్నే ఒక 2 టైమ్స్ కంటిన్యూ చేయండి. నాడి శుద్ధి ప్రాణాయామ దీనివల్ల గురక కంట్రోల్లోకి వస్తుంది. పిల్లల్లో సైనస్ ప్రాబ్లం కానీ, అడినాయిడ్స్ ప్రాబ్లం కానీ, అండ్ ఎక్కువ మందికి హెడేక్, మైగ్రేన్ ఉన్నా సరే అద్భుతంగా పనిచేసే ప్రాణాయామం ఏదైనా ఉందంటే నాడీ శుద్ధి ప్రాణాయామ. దాని తర్వాత అనులోమ విలోమ. ఒక లాంగ్ బ్రీత్ తీసుకోండి, క్లోజ్ చేయండి, హోల్డ్ చేయండి 10 సెకండ్స్, మళ్ళీ ఓపెన్ చేసి బ్రీత్ అవుట్, మళ్ళీ లాంగ్ బ్రీత్, దీన్ని అనులోమ విలోమ అంటారు. నాడి శుద్ధి చేశాక శుద్ధి అయిపోయింది, దాని తర్వాత మోర్ ఆక్సిజన్ నింపి తర్వాత కార్బన్ డైఆక్సైడ్ని కంప్లీట్గా వదులుతున్నాం. సో మనకు మ్యాక్సిమం చాలా వరకు కోపము, ఇరిటేషను, చిరాకు ఇవన్నీ మనకి ఎక్కువ అక్యుములేషన్ అంటే వదలాల్సిన గాలి లోపల ఉండిపోవడం వల్ల, సో ప్రాపర్గా బ్రీత్ తీసుకోకపోవడం వల్ల వచ్చే చిరాకులు, కోపాలు కూడా బాగా కంట్రోల్లోకి వచ్చాయి. అండ్ బీపీని అద్భుతంగా కంట్రోల్ చేసే ప్రాణాయామాలు అనులోమ విలోమ అద్భుతంగా పనిచేస్తుంది. సో అనులోమ విలోమ అనేది లాంగ్ బ్రీత్ తీసుకోవాలి, క్లోజ్ చేయాలి, హోల్డ్ చేసి ఓపెన్ చేసి బ్రీత్ అవుట్, మళ్ళీ దీని నుంచి శ్వాస తీసుకోండి, క్లోజ్, ఓపెన్, బ్రీత్ అవుట్. దీనివల్ల గురక కంట్రోల్లోకి వస్తుంది, బీపీ ఉంటే బీపీ కంట్రోల్లోకి వస్తుంది, కోపము, ఇరిటేషన్ చాలా కంట్రోల్లోకి వచ్చి మనిషి చాలా వరకు ప్రశాంతంగా ఉండడం అనేది స్టార్ట్ చేస్తారనమాట అనులోమ విలోమ. సో తర్వాత కపాలభాతి. ఒక లాంగ్ బ్రీత్ తీసుకోండి, కంటిన్యూ, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. అంటే మనం ఏం చేసాము, చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి వదలాల్సిన గాలి కార్బన్ డైఆక్సైడ్ అనేది వదులుతున్నాం కదా, అది ఎక్కువ లోపల ఉండిపోవడం వల్ల కూడా మనకి ఈ బీపీలు రకరకాల సమస్యలు ఇంకా. సో అవి రాకుండా అండ్ పొట్ట ఉంటే ఇప్పుడు చెప్పానా, గురక ఉంటే పొట్ట కూడా చాలా వరకు కారణం. ఆ పొట్టను తగ్గించడానికి అండ్ బీపీలు, కోపాలు, ఇరిటేషన్స్ అన్నీ కంట్రోల్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేసే ప్రాణాయామ కపాలభాతి. ఒక లాంగ్ బ్రీత్ తీసుకుంటున్నాం, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. మనకు ఓపిక ఉన్నంత వరకు 10 టైమ్సా, 12 టైమ్సా, 20 టైమ్సా, 30 టైమ్సా, 40 టైమ్స్ వరకు చేయొచ్చు. ఇది కపాలభాతి. కపాలభాతి ఒక అద్భుతమైన ప్రక్రియ. గురకని కంట్రోల్ చేస్తుంది అద్భుతంగా, పొట్టని కంట్రోల్ చేస్తుంది, అండ్ కార్బన్ డైఆక్సైడ్ని బాగా వదులుతున్నాం కాబట్టి కోపము, ఇరిటేషన్ చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి. యాంగ్జైటీ, మైగ్రేన్, హెడేక్స్ కూడా బాగా కంట్రోల్లోకి వస్తాయి. స్పెషల్లీ సైనస్ ప్రాబ్లమ్స్, అడినాయిడ్స్, టాన్సిల్స్ కూడా అద్భుతమైన ప్రక్రియ. దాని తర్వాత భస్త్రిక ప్రాణాయామం. ఫస్ట్ ఏం చేసాం, కపాలభాతిలో ఒక లాంగ్ బ్రీత్ తీసుకుని కంటిన్యూగా బ్రీత్ అవుట్ చేసాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేసాం. ఇప్పుడు ఏం చేసాం, మోర్ ఆక్సిజన్ నింపుతున్నాం. దీన్ని భస్త్రిక ప్రాణాయామ అంటారు. అండ్ భ్రమరి, మనము ఇయర్ని ఇలా క్లోజ్ చేసి రిమైనింగ్ ఇలా క్లోజ్ చేసి ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని హనీ బీ సౌండ్ లాగా సౌండ్ వచ్చింది బ్రీత్ అవుట్ చేస్తాం. దీన్ని భ్రమరి ప్రాణాయామ అంటారు. దాని తర్వాత ఇవన్నీ చేసాం కదా, బాడీ కొద్దిగా హీట్ ఎక్కువైపోయి ఉంటుంది, దాన్ని కూల్ చేయడానికి ఏం ప్రాణాయామం అద్భుతంగా పనిచేస్తుంది, శీతలి, శీతకాలి. శీతలి మీన్స్ పేరులోనే ఉంది, శీతకాలం, శీతలి ప్రాణాయామం చలిగా మన బాడీని కూల్ చేయడానికి. 4 నుంచి బ్రీత్ తీసుకొని పెదాల్ని క్లోజ్ చేసి హోల్డ్ చేయాలి బ్రీత్ని, ముక్కు నుంచి శ్వాస వదులుతుంది. దీన్ని శీతలి. అండ్ శీతకాలి అంటే టీత్ నుంచి బ్రీత్ తీసుకొని పెదాల్ని క్లోజ్ చేసి ముక్కు నుంచి బ్రీత్ అవుట్ చేస్తాం. ఇదే సీక్వెన్స్లో ప్రాణాయామ చేయండి. పడుకునేటప్పుడు వేడి నీళ్ళు 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకోండి. రోజు కొద్ది కర్పూరం కలిపిన ఆయిల్ని కానీ, కొద్దిగా లేదంటే నువ్వుల నూనె కానీ మంచిగా తీసుకొని నోస్ దగ్గర మంచిగా మసాజ్ చేయండి. మంచిగా ఇలాగా అంచుకుంటా, ఇది ఉన్నాయి 2 ఫింగర్స్ చూపుడు వేలు ఉంది కదా, ఈ నోస్ దగ్గర స్టార్ట్ చేసి పైకి ఇలాగా టైట్గా ఇలా మంచిగా మసాజ్ చేసుకొని ట్యాప్ చేయండి ఫేస్ని. దానివల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది, ఫేస్ చాలా అందంగా ఉంటుంది. స్పెషల్లీ నోస్ ప్రాబ్లమ్స్ చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి, అద్భుతంగా కంట్రోల్లోకి వస్తుందండి గురక. మనం ఎన్నో రెమెడీస్ ఫాలో అవుతుంటాం. ఒకటేంటంటే జంక్ ఫుడ్స్ కొద్దిగా ఆపాలి, ఈ బయట ప్యాకెట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఆపాలి. దీనికే కాదు, గురకకే కాదు, ఏ సమస్య అయినా తగ్గాలంటే అవి ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. మనం తొందరగా పడుకోవాలి. చేస్తున్నప్పుడు గురక అనేది ప్రతి వారికి పక్కనుండే వాళ్ళకి ఇబ్బందిగా ఉందని చెప్పి మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాం. వేరే వాళ్ళ దగ్గర మనం ఫ్యామిలీతో ఎప్పుడన్నా ఉన్నప్పుడు నలుగురితో అలా పడుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా పడి చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. గురకని అద్భుతంగా కంట్రోల్ చేయొచ్చు ఈ సీక్వెన్స్లో ప్రాణాయామం చేసి, వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకొని అంటే పడుకునే ముందు కొద్దిగా మెడిటేషన్ చేసుకొని, ఈ నోస్ ఫేస్ మసాజ్ చెప్పాను కదా చేసుకొని, ఫుడ్లో కొన్ని జంక్ ఫుడ్స్ కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే అద్భుతంగా కంట్రోల్. సో గురక ఖచ్చితంగా కంట్రోల్లోకి వస్తుంది. గురక కంట్రోల్లోకి వస్తే హార్ట్ హెల్తీగా ఉంటుంది, లంగ్స్ హెల్తీగా ఉంటుంది. ఎందుకు గురక అనేది లంగ్స్కి హార్ట్కి అంత కనెక్టెడ్ అంటే, శ్వాస తీసుకుంటున్నాం, శ్వాస వదులుతున్నాం, దీనివల్ల ఎక్కడవుతుంది, బ్లడ్ అనేది ఎక్కడ ప్యూరిఫై అవుతుంది, లంగ్స్లో ప్యూరిఫై అవుతుంది. లంగ్స్లో ప్యూరిఫై అయిన బ్లడ్ ఎక్కడికి వస్తుంది, హార్ట్కి వస్తుంది. హార్ట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ప్రతి అవయవానికి వెళ్తుంది. సో నోస్ అనేది
ఇంటికి ద్వారం ఎంత ఇంపార్టెంటో, ఇంటికి మనం లోపల వెళ్ళడానికి నోస్ చాలా ఇంపార్టెంట్ ఓవరాల్ బాడీ హెల్తీగా ఉండాలంటే. కాబట్టి ప్రాసెస్ చేయండి, గొరకని కంట్రోల్ చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.